మనకి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి నా వందనాలు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇద్దరు దొంగలు ఉంటారు. ఇద్దరు దొంగలు సిలువపై దేవుడు 6 గంటలు సుమారు 6 గంటలు వేలాడదీస్తూ ఉండగా అటొక దొంగ ఇటొక దొంగ ఉంటాడు. ఆ దొంగ అందులో ఒక దొంగ అయితే దేవుడిని చాలా దూషిస్తూ ఉంటాడు. నువ్వు రక్షకుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తాడు. ఆ సమయాన్ని రెండో దొంగ అయితే నువ్వేంటి ఇలా అంటున్నావు, ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన గొప్ప దేవుడు అని చెప్పి ఆ దొంగని రెండో దొంగ గట్టిగా గద్దిస్తాడనమాట. గద్దిస్తున్నప్పుడు ఇక్కడ సిలువలో దొంగ పశ్చాత్తాపం అంటే ఒక దొంగ చాలా పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. నేను దొంగను, ఆయన ఏ తప్పిదము చేయలేదు, యేసుప్రభు నిజమైన దేవుడు అని ఆ రెండో దొంగ ఒప్పుకున్నాడు. ఈయన దూషిస్తున్నాడు. మన దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, నువ్వు అద్భుత కార్యాలు చేసావు కదా, నువ్వు రక్షించుకోకుండా నువ్వు కూడా మాలాగే సిలువలో వేలాడుతున్నావు, ఏదో తప్పు చేసి ఉంటావు, అందుకే మాలాగే సిలువలో వేలాడదీస్తావని దేవుణ్ణి అంత ఇదిలో ఉన్న దేవుణ్ణి కూడా ఆయన ఒక మాంసం ముద్దలాగా ఉండి సిలువలో బాధపడుతూ ఉంటే ఈ దొంగ వచ్చి ఫస్ట్ దొంగ వచ్చి ఆయన్ని దూషిస్తుంటే ఎంతో బాధతో ఉండి ఒక్క మాట కూడా ఆయన నోరు కూడా తెరవలేదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి రెండో దొంగ ఎందుకు ఆ మాట అంటున్నావని చెప్పి నన్ను కూడా ఆయన చూసి ఈయన ఏమాత్రము చెడ్డ దేవుడు కాదు, ఈయన రక్షకుడు అని చెప్పి రెండో దొంగ అయితే నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని దేవుడితో ఆయన అంటున్నాడు. యేసు స్పందన వెంటనే ఆ దొంగకు స్పందన ఇచ్చాడు అనమాట. అంటే ఒక జవాబు ఇచ్చాడు. ఆ జవాబు ఏంటంటే నీవు నాతో కూడా పరదేశై ఉండు అని జవాబు దేవుడు ఆయనకి ఇచ్చాడు. అప్పుడు చివరి క్షణంలో కూడా యేసు క్షమించాడు అనమాట. అంత దేనాతి పరిస్థితిలో ఉండి కూడా మన దేవుడు ఆ దొంగని ఎంత క్షమించాడంటే ఆయన చాలా దొంగతనం చేశాడు, ఎదుటోళ్ళని చంపాడు, కోరమైన దొంగ అనమాట. ఆ దొంగ చివరి క్షణాల్లో కూడా దేవుడు అంత శ్రమలు పొందుతూ మన కొరకు ఎన్నో శ్రమలు పొందుతూ మరి ఆ దొంగని క్షమించాడంటే ఎంత గొప్ప హృదయం అంటే ఆ దేవుడిది చాలా గొప్ప హృదయము. మనందరూ తెలుసుకోవాలి, దేవుడిని గొప్పతనాన్ని బట్టి మన రక్షణ పొందాలి. పరదేశాన్ని వాగ్దానం అంటే నిత్య జీవనానికి ఆశ అనమాట. అంటే ఆ దొంగ కూడా నేను చనిపోతున్నాను, నేను ఎలాగైనా దేవుడితో రాజ్యంలో చేరాలి, నా క్షమాపణ నేను దేవుడి ముందు ఒప్పుకోవాలి నేను అనే ఒక ఆశ ఆ దొంగకి కలిగి ఉందన్నమాట. ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే యేసు ప్రభువుని నిజరక్షకుడిగా ఒప్పుకొని మనం యథార్థంగా ఉంటూ మనం చేసిన పొరపాట్లన్నీ మరి ఆ దొంగ తను చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకొని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని రాజ్యంకి వచ్చినప్పుడు అని ఆ దొంగ ఎంతగానో ప్రాయపడుతుంది. అప్పటికే దేవుడికి తెలుసు, నేను వెళ్తా నేను ఒక బిడ్డని నేను నా ప్రాణం విడిచిపెడితే ఒక బిడ్డని నేను రక్షించుకుంటూ వెళ్తానని దేవుడికి ఆ మాట తెలుసు. మరి మారు మనసు లేకుండానే మరి ఆయన అంటే ఆ దొంగకైతే మారు మనసు లేదు. అప్పుడు దాకా ఆయన దొంగతనం చేసి ఆ సిలువలో దేవుడితో పాటు కూడా శ్రమల్లో మరి సిలువలో వేలాడదీసేబడ్డాడు, కానీ మారు మనసు లేదు. కానీ ఆయన పశ్చాత్తాపడ్డాడు అన్నమాట. నేను పాపిని ప్రభువా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి ఆ సిలువలో దేవుడితో మాట్లాడుతూ ఆయన చూసినప్పుడు దేవుడు కూడా నువ్వు నాతో కూడా రా అని చెప్పి దేవుడు అన్నాడు. మరి నిజంగా మనం కూడా దేవునిలో కూడా ఎంత మనం మన ఎంతో పాపులం అనమాట. మనం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం మానవులమే మనము. మరి అనేక తప్పులు చేస్తాము, అయినా కూడా దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మరి మనకి రక్షణ కలగాలి, ఎప్పుడు చనిపోతున్నాం అప్పుడు మనం మారు మనసు పొందాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి అనే ఆలోచన కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోని అంటారు కదా, మనం కూడా దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో ముందుకు సాగాలి, దేవుళ్ళో రక్షణ అనుభవంలో ముందుకు ఎదగాలి, యథార్థంగా ఉండాలి. మన తప్పులు దేవుని యందు ఒప్పుకుంటూ ఆయన రాజ్యంలో చోటు సంపాదించుకోవాలంటే ఈ దొంగ వలె మనం కూడా పశ్చాత్తాప హృదయంతో ఆత్మతో పశ్చాత్తాపముతో అది
ఎటువంటి చెడు ఆలోచనలు కాకుండా యథార్థ మనసు కలిగి యథార్థంగా ఉంటూ దేవుళ్ళో మనం ముందుకు సాగుతూ ఆయన రక్షణలో ముందుకు ఎదుగుతూ మనం కూడా యథార్థంగా ఉండాలి. మనం అందరూ కూడా దేవుళ్ళో ఎదగాలని, మరి అలాగే ఈ దొంగ ఏ విధంగా అయితే పశ్చాత్తాపడుతూ మరి దేవుణ్ణి క్షమించమని అడిగాడో అలాగే మనం కూడా క్షమిస్తూ ఆయన రాజ్యంలో మనం కూడా చోటిమ్మని దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడుతూ ఉండాలి. మరి దేవుడు మన కొరకు అయితే సిలువలో ఎంతగా మరణించాడు అంటే, ఎంతగా ఆయన 6 గంటలంటే నిజంగా నీళ్లు లేకుండా ఆయన మరి మన కొరకు ఎందుకు ఎంత త్యాగం చేశాడు నాకైతే తెలియట్లేదు. కానీ మనం కూడా ఇలాంటి త్యాగం మనం చేయలేము కూడా. ఆయనకి మరి ఇంత త్యాగం చేసిన దేవుడు మనకెందుకు కలిగి ఉన్నాడంటే నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను దేవుడిని బట్టి నేను అతిశయిస్తున్నాను. అలాగే మన అందరం దేవుడిని బట్టి అతిశయించాలి. మరి దొంగ వలె మనం కూడా పశ్చాత్తాపడుతూ ఆయన క్షమించమని అడిగి మనం కూడా మారు మనసు పొంది రక్షణ అనుభవంలో ముందుకు సాగాలి. ఇంకా రక్షణ పొందుతాంలే, ఇంకా మనకు సమయం ఉందిలే అని కాదు, కానీ మనం ఇంకా ముందుకు సాగాలి, రక్షణలో ముందుకు ఎదగాలి. మన జీవితం ఏదో ఒక లోపాలు ఉంటాయి. ఇంకా రక్షణ తీసుకోకుండా ఉన్న వాళ్ళని నేను అడుగుతున్నాను, మరి దేవుళ్ళో ఇంకా ఎదగాలి. ఆయన రాజ్యంలో మనం కూడా చోటు సంపాదించుకోవాలి. అటు రీతైన విశ్వాసం మనందరికీ ఉండాలని నేను ఈ రెండో మాటను వివరిస్తున్నాను. ఇదే నా చిన్న